ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్తాం, అమెరికాతో ఒప్పందానికి రాకుంటే 2-3 వారాల్లో అతి భీకర దాడులు ట్రంప్. అంటే ఈ ఒప్పందానికి ఎందుకు రావాలి ట్రంప్తోని ఇరాన్? ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ దేశాన్ని వారి పరిపాలించుకోకూడదా? అసలు ఈ ట్రంప్ అనేటోడు ఎవడు? ఇప్పుడు నువ్వు దాడి చేస్తుంటే వాళ్ళ చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా. వాళ్ళు మన మెయిన్ కంపెనీలను టార్గెట్ పెట్టిరు, మీరందరూ ఇందులో ఉద్యోగాలు మానేయండి, అందులోకి రాకండి, ఏ క్షణమైనా మేము వాటి మీద దాడి చేస్తామని చెప్పారు ఆ కంపెనీలు. కొన్ని అమెరికాకు సంబంధించినవి ఆర్థికంగా దెబ్బ కొడతారు కదా. వాళ్ళు ఏం చేతులు ముడుచుకొని కూర్చోరు కదా. సరే మీరు 100 కొడుతుండొచ్చు, కనీసం వాళ్ళు 50-20 అయినా కొడతారు కదా. ఆ 20% అయితే నష్టపోతారు కదా. దానివల్ల ప్రజలు నష్టపోతారు కదా. ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల జరుగుతున్నది? ఈ కొరత, గ్యాస్ కొరత కావచ్చు, పెట్రోల్ కొరత, ఇంధన కొరత ఎవరి వల్ల జరుగుతున్నది అంటే బికాజ్ ఆఫ్ ట్రంప్. ఆయన మాట చెల్లించుకోవడం కోసం ఇదంతా జరుగుతున్నది. ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తాం. ఏం నెట్టేస్తారు? పవర్ ప్లాంట్ల మీద, ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పైన ఏకకాలంలో దాడులు చేస్తారు. కరెంట్ ఉత్పత్తి దాని మీద దాడులు చేస్తారు, చీకటి అవుతుంది, ఆల్టర్నేట్ గా మళ్ళీ తయారు చేసుకుంటారు. ఎట్లనైనా దాడి చేస్తారు. మీరు దగ్గర లేరు కాబట్టి మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఆ చుట్టూ ఉన్న దేశాలను బేస్ చేసుకొని అక్కడ ఆగి ఆ దేశాలతో కలిపి కొట్లాడుతున్నారు. వీళ్ళు దాని మీద దాడి చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించేటోడు ఎట్లా ఉండాలంటే ప్రతి దేశానికి ఆర్థికంగా వెన్నుముకలాగా ఉండాలి. కానీ ఇప్పుడున్న దరిద్రుడు ఎట్లా ఉన్నాడంటే ఆర్థికంగా దెబ్బతీసేందుకే తయారయ్యాడు. ప్రతి దేశం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు అమెరికా వల్ల. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్, ఇరాన్ కీలక నాయకత్వం కథం, ఆ దేశ నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ ద్వారా అణు కేంద్రాల నేలమట్టం, మా లక్ష్యం నెరవేరగానే యుద్ధాన్ని ముగిస్తామని కామెంట్. నీకు మా గురించి తెలియదంటూ ట్రంప్ కు ఇరాన్ కౌంటర్ వేస్తుంది. ఎక్కడి నుంచి ఏం చేయాలి ఏంది అనేది ఆయన కూడా వేస్తారు, వాళ్ళు చేస్తారు. ఈ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఆధిపత్య పోరు. ఆధిపత్య పోరు అంటే ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఏ దేశం సాయం లేనిదైతే కొట్లాడలేదు ఎవరితోని కూడా. ఎందుకంటే చుట్టూ వాళ్ళ దగ్గర ఎయిర్ బేసులు తీసుకొని ఆ ఎయిర్ బేసులలో నిలబడి కొట్లాడుతుంది తప్పితే డైరెక్ట్ కొట్లాడేంత దమ్ము అమెరికా కూడా లేదు వాస్తవానికి. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీల సాయంతోనే కొట్లాడుతున్నది, ఇజ్రాయెల్ సాయంతో కొట్లాడుతుంది. సింగిల్ గా కొట్లాడమని కొట్లాడలేదు. ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ నవనిర్మాణం, యుద్ధ విధ్వంసం నుంచి పునర్నిర్మిద్దాం, మౌలిక సదుపాయాలు పునరుద్ధరించండి, దేశ శ్రేయస్సుపై దృష్టి సారించండి, అమెరికా ఇజ్రాయెల్ పిశాచులు, అమరవీరుల స్మరణ మొక్కలు నాటాలి, ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పిలుపు. ఇరాన్ నవనిర్మాణం తొందరగా జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆయిల్ ఉన్నది, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఆయిల్ ఏం చేస్తుంది? అమ్ముకుంటుంది, ఈజీగా తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు మనలాంటి దేశం భారత్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మన దగ్గర నిక్షేపాలు లేవు. వాళ్ళ దగ్గర ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, అవి అమ్ముకొని ఈజీగా తొందరగా రికవరీ కావచ్చు. కానీ మన దేశం లాంటి దేశాలు ఆయిల్ నిక్షేపాలు లేని కొన్ని వెనుకబడతాయి. మన దగ్గర నుంచి ఇప్పుడు విదేశాలకు అమ్ముకోవడానికి ఏమున్నాయి? ఏమీ లేవు. అది ఇక్కడేమో ఈయన పిలిపిస్తుండే, ఈయననేమో త్వరలో తీవ్ర దాడులు అనేది అదేంటంటే మేకపోతు గాంభీర్యం అంటారు కదా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఎన్ని రోజులు కొట్లాడుతూ ఎంతగానో ముందు ఆయుధ సామాగ్రి అక్కడ ఉక్రెయిన్ రష్యాలో వాళ్ళకి ఇచ్చినావు, అక్కడ ఇజ్రాయెల్ కు మొన్న ఇచ్చినావు టెర్రరిస్టుల గురించి, హమాస్ అండ్ గాజా పట్టి మీద. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉన్నాయంటే ఉంటాయా? ఉండవు.